శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా రవి ఉచ్చస్థానంలో భాగ్యస్థానంలో సంచరించడం, అది కూడా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి కంపల్సరీగా వాళ్ళ యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది. ఏదైనా పని చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని జాతకుడు పెంచుకుంటూ ఉంటాడు. సో అలాగే ఇది స్త్రీలకు కూడా వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. శుక్రుడు రవి కలిసి ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది, మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఏదైనప్పుడు కూడా మరి రాష్ట్రాధిపతి రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి చాలా మంచి టైం ఇది. నిజంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఈ సింహరాశిలో ఎవరన్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఎక్కువ శాతం గౌరవప్రదమైనటువంటి స్థానం పొందే అవకాశం ఉంది. అది విజయం పొందొచ్చు, లేదంటే గౌరవప్రదంగా వాళ్ళ హోదాకు తగినటువంటి ఓట్లు కూడా లభించవచ్చు. అలాగే వీళ్ళు ఎవరికైతే సహకరిస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులకి అటు రాజకీయ రంగంలో ఉన్న, ప్రభుత్వ రంగంలో ఉన్న, వ్యక్తిగతంగా స్వతంత్ర వృత్తిలో ఉన్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో అంత సక్సెస్ రాకపోవచ్చు. బికాజ్ ఏంటంటే అక్కడ శుక్రుడు మరి కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఈ వారం మళ్ళీ చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే గురువు దశమస్థానంలోకి ఉన్నాడు. సాధారణంగా ఏంటంటే గురువు దశమస్థానంలోకి వచ్చినప్పుడు మంచి వృత్తిలో ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే అష్టమాధిపతి దశమస్థానంలోకి రావడం వృత్తిలో మార్పు లభిస్తుందన్నమాట. అంటే ఇది ఒక ఇండికేషన్ చెప్తూ అన్నమాట. ఎవరన్నా ఈ రాశిలో రాజకీయ రంగంలో పోటీ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ పదవి మారే అవకాశం ఉంది. అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు వేరు అనుకోకుండా ఒక మంచి పదవిలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నికవుతాయి అంటే ఇది దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అది దేశంలో ఎవరికన్నా వర్తించవచ్చు. ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి రాబోయే సమయంలో ఒక మంచి పదవి కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అర్హత ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అయితే శని భగవానుడు రాశిని చూస్తున్నాడు కాబట్టి విజయ అవకాశాలు తక్కువ ఉన్నాయని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే శని ప్రజలకి కారణం అవుతుంటాడు. శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల ప్రజల యొక్క సపోర్ట్, అంటే ముఖ్యంగా బిలో ప్రావర్టీలో ఉన్నవాళ్ళు, అంటే సాధారణ జనానికం యొక్క ఎక్కువ బలం వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ సప్తమంలో శని దిగ్బలం పొందుతూ ఉంటాడు. అది కేవలం సింహరాశి వారికి వర్తిస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళకి ప్రజాబలం ఉంది, అధికార బలం ఉంది, అదృష్టం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే సమయం చాలా అనుకూలంగా ఉన్నది. అయితే అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు, కుజ, బుధ గ్రహాలు, అంటే ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో ఉండడం ఒక విధంగా జాతకుడికి ధనయోగం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం అవ్వచ్చు, లేదంటే వేరే డొనేషన్ల ద్వారానో చందాల ద్వారానో మనం సంపాదించిన ధనం మన చేతికి రావచ్చు. అంటే ఇక్కడ ధనయోగం ఒకటి ఏర్పడింది. అయితే అదే సేమ్ టైం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కుజుడు రాహు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మికంగా ప్రమాదాలు జరగవచ్చు. అలాగే కొన్ని నిందలు, అపవాదులు మీ మీద రావచ్చు. ఎప్పుడో జరిగిపోయినాయి, ఎప్పుడో వెళ్ళిపోయిన కేసులు పైకి తీసుకొచ్చి ఇప్పుడే జరిగినట్టుగా దాన్ని ప్రచారము చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. సాధారణంగా ఈ సింహలగ్నం సింహరాశి వారికి బయట వారి నుంచి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. కేవలం దగ్గర వాళ్ళకి ఎవరైతే చుట్టూ తిరుగుతూ ఉంటారో, దగ్గర బంధువులు అనుకుంటాడో వాళ్ళే చివరి నిమిషంలో జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటారు. జాతకుడిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అపోజిషన్ వారితో కలిపి చేస్తూ ఉంటారు. అటువంటి స్థితి ప్రస్తుతం ఈ రాశివారికి, సింహరాశి వారికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండి రాహుతో కలిసి ఉండడం వల్ల అయిన వారి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని నిందలు, దుష్ప్రచారాలు మీ మీద జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా, ఒకవేళ అటువంటి వచ్చినా కూడా ఎటువంటిగా తొందరపడకుండా దాని యొక్క మూలాలు తెలుసుకొని దాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా మొత్తం మీద ఈ గ్రహాల యొక్క స్థితి అధికార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది.
మరి దశమ గురు ప్రభావం వల్ల అంటే రాజకీయ రంగంలో వారికి, ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి స్థితి కలిగిస్తుంది. ఏదన్నా మొత్తం మీద గ్రహాలు 7, 8, 9, 10 స్థానాల్లో ఒక మాలికా యోగం ఏర్పడడం వల్ల ఉభయ కేంద్రాల మధ్య గ్రహాల స్థితి జాతకుడికి సంపూర్ణటువంటి మరి విజయ అవకాశాలు లభించే అవకాశం ఉంది. స్త్రీ పురుషులకు కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవడం. బట్ ఏదైనా సూర్యభగవాన్ యొక్క ఆరాధన ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల జాతకుడికి ఈ వారంలో ఉన్నతమైనటువంటి పదవి విజయ అవకాశాలు లభించే అవకాశం ఉంది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి, మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థిక పరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వార ఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూములు రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు చేసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.